కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదికను చూపిస్తూ బ్యారేజీల పునాదుల్లో లోపాలున్నాయని చెప్తున్నాయి. అసలు ప్రభుత్వం చెప్పే వాదనేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని లోపాలను దాచిపెట్టి దుష్ప్రచారం చేస్తుంది అనేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హరీష్ రావు మాత్రం 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యత తనకిస్తే అన్నీ సరిచేసి చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. మరొకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కాళేశ్వరం పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది అని వ్యాఖ్యానించడం జరుగుతుంది. అయితే అసలు వివాదం ఎక్కడుందంటే ప్రాజెక్టులోని నిర్మాణ లోపాలు చిన్నవా పెద్దవా, గేట్లు మూసి నీటిని నిల్వ చేసి పంపింగ్ చేయాలా లేదా, ప్రమాదం పెరిగే అవకాశం ఉందా లేదా అనే అంశాలపై రాజకీయ పార్టీలకే కాదు నిపుణుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. అసలు నిజమేంటో సివిల్ ఇంజనీరింగ్ నిపుణులే చెప్పగలరు అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీ తమకు అనుకూలమైన నిపుణుల అభిప్రాయాలనే ముందుకు తీసుకొస్తుంది. ఒక వర్గం గేట్లు మూసి నీటిని నిల్వ చేయవచ్చు అని చెప్తుంది. మరొక వర్గం అలా చేస్తే మరింత ప్రమాదం సంభవిస్తుంది అని హెచ్చరిస్తుంది. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు, వర్గాలు అంగీకరించడం జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా వాటిని చిన్న లోపాలుగా వివరించడం జరుగుతుంది. అయితే ఈ విమర్శకుల ప్రశ్న ఏంటంటే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వంటి దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టుల్లో కనిపించిన సమస్యలు కాళేశ్వరం వంటి వేల కోట్ల ప్రాజెక్టులో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే నాసిరక నిర్మాణం, డిజైన్ లోపాలు, తగిన మెయింటెనెన్స్ లేకపోవడం వంటి ఆరోపణలపై ఎవరైనా బాధ్యత వహించాలనే డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అయితే రైతుల దృష్టిలో రాజకీయాల కన్నా నీరు ముఖ్యం. ఒక రైతు చెప్పిన ఉదాహరణ ఇదే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దున్నుతున్నప్పుడు నాగలి తాడు తెగితే రైతు వెంటనే కొత్త తాడు కట్టి పనిని కొనసాగిస్తాడు. తాడు నాసిరకమా, దాన్ని తయారు చేసిన వాడు ఎవరన్నది తర్వాత చర్చ. అలాగే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందా, తప్పు ప్రదేశంలో కట్టారా, డిజైన్లో లోపాలున్నాయా అన్నది ఒకవైపు అయితే, మరొక వైపు ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందాలి అన్నది అత్యవసర అవసరం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో నీరు మరింత విలువైనదిగా ఇప్పుడు మారింది. అందుకే వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో పెట్టిన డబ్బు ఎంతవరకైనా ఉపయోగపడేలా చూడాలన్న అభిప్రాయం రోజురోజుకి బలపడుతుంది. మొత్తానికి కాళేశ్వరం చుట్టూ వాస్తవాల కన్నా రాజకీయ నెరటివ్లు ఎక్కువగా నిర్మితమవుతున్నాయనే భావన రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. కాళేశ్వరం నీళ్లను వదలాలా, అవసరం లేదా?